మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మొదటి సోమవార శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైన కథ ఒకటి ఈ షార్ట్లో విందాం. నందనవనం సరస్సు, ఆ పక్కనే ఒక జామ చెట్టు ఉంది. దాని మీద చిలుక, కింద ఉడత నివసిస్తున్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ ఎంచక్కా కాలం గడిపిస్తున్నాయి అవి. ఒకరోజు ఉడత ఎప్పటిలాగే జామ పండు తినడానికి చెట్టు మీదకి ఎక్కింది. పండు తెంపుకొని తినబోతుండగా అక్కడే కొమ్మ మీద ఉన్న చిలుక, ఆగు, ఆ పండు నేను తినాలనుకున్నాను, నువ్వు ఇంకోటి తెంపుకో అంది. అప్పుడు ఉడత, నీకు రెక్కలున్నాయి, ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళి ఆ పైనున్న పండు తిను, నన్ను ఇది తిననివ్వు అంది. ఆ మాటలు నచ్చని చిలుక, ఈ చెట్టు మీదకు నీకంటే నేనే ముందుగా వచ్చాను కాబట్టి ఈ చెట్టు నాది. ఆ మాటకొస్తే చెట్టు మీదున్న ప్రతి పండు నాదే, నీకు ఎలాంటి అధికారం లేదు అని కొంచెం కోపంగా అంది. చెట్టు అందరిది, చెట్టు అందరినీ ఆదరిస్తుంది, ఆకలి తీరుస్తుంది, దానికి తరతమ భేదాలుండవు. కాబట్టి చెట్టు నీది నాది కాదు, మనందరిది అని సున్నితంగా చెప్పింది ఉడత. అయినా ఆ చిలుక వినకుండా, లేదు, ఈ చెట్టు నా సొంతం అంటూ మొండిగా వాదించింది. అప్పుడు ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. దాంతో ఉడత, చిలుక రెండు ఎవరా నవ్వింది అని చుట్టూరా చూడసాగాయి. కానీ ఎవరూ కనిపించలేదు. అప్పుడు చెట్టు, కంగారు పడకండి, నేనే నవ్వాను అని గట్టిగా చెప్పింది. ఓ, నువ్వు కూడా మాట్లాడతావా? సమయానికి పలికావు. నువ్వు చెప్పు, ఉడత కంటే నేనే కదా ముందుగా వచ్చింది, నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా అని చెట్టును చూస్తూ అడిగింది చిలుక. పరోపకారం నా సహజ గుణం, ఆ లక్షణం ఉన్నవారిని నేను అభిమానిస్తాను బదిలిచ్చింది చెట్టు. నాకు కూడా పరోపకార గుణం ఉంది అంటూ గొప్పగా చెప్పింది చిలుక. మాటలు చెప్పడం కాదు, చేతల్లో నిరూపించాలి, అప్పుడు పరోపకార గుణం ఉందని ఒప్పుకుంటాను అంది చెట్టు. ఆ చెట్టు కింద నుంచి చాలామంది బాటసార్లు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. అతను కాసేపటికి, నాకు చాలా ఆకలిగా ఉంది, అస్సలు నడవలేకపోతున్నాను, కనీసం చెట్టు ఎక్కి పండు తెంపుకునేంత ఓపిక కూడా లేదు, ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని నీరసపడుతూ అన్నాడు. అప్పుడు చెట్టు అతన్ని చూపించి, చూశారా, పాపం ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చెట్టు నిండా పండ్లు ఉన్నా ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు అంది. ఆ మాట విన్న ఉడత వెంటనే ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా కిందకు విసిరింది. ఆ బాటసారి పండును పట్టుకుని పైకి చూస్తూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి దాన్ని తినసాగాడు. చెట్టు చిలుక వైపు చూస్తూ, ఎందుకు నువ్వు బాటసారికి జామపండు కోసివ్వలేదు అని అడిగింది. అతను ఆకలిగా ఉందన్నాడు, కానీ పండు కావాలని నన్ను కోసివ్వమని అడగలేదు కదా, అందుకే కోసివ్వలేదు అని మూర్ఖంగా జవాబు చెప్పింది చిలుక. ఉడతను కూడా అడగలేదుగా, మరి అదెందుకు కోసిచ్చింది అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అటు ఇటు దిక్కులు చూసిందా చిలక. ఆపదలో ఉన్నవారి అవసరాన్ని గుర్తించి అడగకుండా చేసేదాన్ని సాయం అంటారు. అదే పరోపకారం అనిపించుకుంటుంది. ఇతరులకు సాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి, కానీ నువ్వు చేయలేదు. నాకు పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు, కానీ ఉడత చేతల్లో నిరూపించింది అంది చెట్టు. దాంతో చిలుకలో ఆలోచన మొదలైంది. గబగబా పైకి ఎగురుకుంటూ వెళ్ళి పైనున్న దూరమగ్గిన పండును తెంపుకొచ్చి ఉడత చేతిలో పెట్టింది. అది ఆ పండును అందుకొని చిలుక వైపు నవ్వుతూ చూసింది. ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను, నాకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మెల్లగా చెప్పింది చిలుక. పరోపకారం అంటే ఇదే, ఇప్పుడు మీ ఇద్దరూ నాకు నచ్చారు అంది చెట్టు. దాంతో మూడు కలిసి ఎంచక్కా నవ్వసాగాయి. చాలా అద్భుతమైన నీతివంతమైన కథ. దీంట్లో ఉండే నీతిని కనీసం కొంత శాతమైన మనం అందరూ పాటించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.